బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలకు ఇంతకు పూర్వం కంటే బాగానే ఇచ్చినవాడు నంబర్ 1. నంబర్ 2 పబ్లిక్ సెక్టార్ యూనిట్స్. గత ప్రభుత్వాల కంటే ఈసారి అవి స్టాక్ మార్కెట్‌లోకి వెళ్ళిన కారణంగా లక్షల కోట్ల రూపాయల మూలధనాన్ని సంపాదించుకునేది ఒకటి. మనం కొన్ని విషయాల్లో బడ్జెట్‌లో పాజిటివ్‌గా తీసుకోవాలి, నెగెటివ్ తీసుకోవాలి. బడ్జెట్ లోటు ఏదైతే ఉందో తగ్గించుకుంటూ వస్తానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలాగే ఎంఎస్ఎంఈలకి వాటికి కొంచెం ఇతోధికమైన అది ఎవరికి వెళ్ళిపోతుంది, గుమ్మా వ్యాపారికి వెళ్ళిపోతుంది లేదా తర్వాత చూసుకున్నాం. కానీ ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ నడుస్తుంది. టెక్నికల్ స్కిల్ ఇవాళ దేశంలో కావాల్సిందండి స్కిల్ డెవలప్మెంట్. ఇవాళ ఇంజనీర్లు లక్షలాది మంది ఇంజనీర్లు తయారవుతుంటే కొంత సర్వేలో 70% బేసిక్ నాలెడ్జ్ ఉండట్లేదని తెలిసింది. ఇది ప్రమాదకరమైంది. అందరూ చదువుతున్నారు. ఇవాళ 10వ క్లాస్ చదివే విద్యార్థులకి ఒక తెలుగు భాషలో రాయమని ఇంగ్లీష్ భాషలో స్పష్టంగా మాట్లాడమని పరిస్థితులు వచ్చాయి 10వ క్లాస్ పాస్ అయిన విద్యార్థికి. అసలు దేశం అంటే ఏంటి, తమ పరిస్థితులు అంటే ఏంటి కూడా తెలియకుండా ఇప్పుడు తెలంగాణ ఉంటే, తెలంగాణ సమాజం ఉంటే పక్కన మంజీరా ఏముంది, ఇదేముంది, తుంగభద్ర ఏముంది, కృష్ణ ఏముంది, లేదా మున్నేరు ఏముంది, పెదవాగు ఏముంది, గోదావరి ఏముంది, కడెం డ్యామ్ ఏముంది, ఇవన్నీ స్థానిక పరిస్థితులు తెలుసుకోకుండా లేదా ఆంధ్రప్రదేశ్లో ఉన్న మిగతా పరిస్థితులు కానీ సిబిఎస్ఈ అని కొత్త తీసుకొచ్చి ఉత్తర సనాతనవాదం చెప్తుందండి. చాలా దుర్మార్గం జరుగుతుందండి. అది సరే, అది కమింగ్ బ్యాక్ టు పాయింట్. ఇవాళ మిగతా దీంట్లోకి వస్తే ఇవాళ బడ్జెట్ విషయంలో ఎంత డైవర్షన్ జరిగిందంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి ఇంకా ఎంత అన్యాయం జరిగింది చెప్తాను. ఆంధ్రప్రదేశ్కి వాళ్ళు 12వ సంవత్సరం నమ్మక ద్రోహం చేశారు. విభజన హామీలు ఇన్సెంటివ్స్ ఇస్తే వాళ్ళు బాగుపడాల్సింది కాకుండా గుజరాతీ గెద్దలు తన్నుకుపోయారు. 2027 మార్చి వరకు కూడా ఈశాన్య రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాల్సిన ప్రత్యేక హోదా వ్యవస్థను ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు. అది కనపడకుండా ఈ రెచ్చగొట్టుడు మతాన్ని కులాన్ని రెచ్చగొట్టి రాజకీయ నాయకులు ఇక్కడ వీళ్ళందరూ వాళ్ళ చేతులు పోలేదు, తోలుబొమ్మలాట. ఈయన తిడతాడు, ఆయన తిడతాడు, వీళ్ళ ఫ్యాన్స్ వాళ్ళ ఫ్యాన్స్ మొత్తం 90% అదేనండి. కానీ తెలంగాణలో ఇంకా ప్రశ్నించే సమాజం ఉందనే భావించాను మొన్నటి వరకు. అండర్లైన్ మొన్నటి వరకు. ఎందుకంటే భట్టి గారు సచ్ ఎ స్టాంచ్ లెఫ్టినెంట్ ఫర్ కాంగ్రెస్ పార్టీకి పాత కాపు, చాలా కట్టుబడిన సిద్ధాంతవాది ఉత్తమ్ గారు. తర్వాత రేవంత్ రెడ్డి గారు వ్యతిరేకంగానే వచ్చారు. ఏది బీజేపీకి వ్యతిరేకంగానే తీసుకొచ్చారు, కేసీఆర్ గారికి వ్యతిరేకంగా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఒక అభ్యుదయవాది, ఒకసారి తప్పుదారి మాట్లాడతారు దాచుకుని అభ్యుదయవాది. సాంబశివరావు గారు, జాన్ వెస్లీ గారు, ఇంకా చెప్పండి, నెంబర్ ఆఫ్ పీపుల్, ఆల్ పార్టీస్ ఇవాళ ఆ ప్రాంత అభివృద్ధి కోసం నిజంగా ఆంధ్రప్రదేశ్తో పోల్చుకుంటే ఆదాని ప్రదేశ్ కాకుండా ట్రై చేస్తున్నారు. కానీ ఆదాని గారు ఎలా వస్తున్నారు కనుక్కుందాం. ఇవాళ 2 స్టేట్ ముందు తెలంగాణ మాట్లాడతాను. తెలంగాణలో మొన్న పేపర్లు చూశాను. 2వ సంవత్సరం మళ్ళీ లాస్ట్ ఇయర్ కూడా మాట్లాడుకోం, సరిగ్గా సంవత్సరం క్రితం. తెలంగాణలో రైల్వేకి రికార్డ్ బడ్జెట్. నిజంగానే టెక్నికల్గా ఎంత మోసం చేస్తారంటే టెక్నికల్ పద్యాలను వాడుకుని ఈ చెత్త సన్నాసి వచ్చి ఆ జిఎం ఉన్నాడు, పనికి మాలిన వాడు అన్నాను. ఎందుకంటే కానీ ఉద్యోగరీత్యా బాగా పనిచేస్తాడు. ఎందుకని తెలంగాణకి రికార్డ్ బడ్జెట్ ఏం చేయగానే అన్ని పత్రికలు వేసేసింది. 10 ఏళ్ల క్రితం 20 ఏళ్ల క్రితం బడ్జెట్ ఏంటండి అనే ఎంప్లాయీయా లేకపోతే బీజేపీ లేకపోతే ఆదాని గారి బెంచ్ క్లర్క్ అయినా 10 ఏళ్ళకి 20 ఏళ్ల క్రితం బడ్జెట్ కంటే ఇంత పెంచాం. 50 ఏళ్ల క్రితం వెళ్ళండి, నెహ్రూ గారి టైంలోంచి 100 రెట్లు పెంచామని చెప్పండి. సిగ్గు ఉండాలి మాట్లాడటానికి. మిగతా కంపేర్ నేను మాట్లాడతాను. ఆయన చెప్పిందంతా పెంచిందంతా ముందు అది చెప్తే నేను మళ్ళీ చెప్తాను. 2024లో తెలంగాణ బడ్జెట్ 5,336 కోట్ల రూపాయలు రైల్వే కేటాయింపులు 24-25లో. 25-26లో రికార్డ్ బడ్జెట్ ₹1 కోటి పెంచారు. 5,337. మునుపటికి ₹1 కోటి పెంచారు. కోటికే రికార్డ్ బడ్జెట్ వేశారని పత్రికలు వెనక వెరిఫై చేసుకోరా. వీళ్ళు ఏమైపోయారు? ముఖ్యమంత్రులు, ప్రతిపక్ష నాయకులు కేటీఆర్ గారు ఏమైపోయారు, హరీష్ రావు గారు ఏమైపోయారు, ప్రవీణ్ కుమార్ గారు ఏమైపోయారు, ఇటేమో సాంబశివరావు గారు ఏమైపోయారు, వెస్లీ గారు ఏమైపోయారు, అప్పుడేమో వీరభద్రం గారు ఉన్నట్టున్నారు, మరి ఏమో రేవంత్ రెడ్డి గారు ఏమైపోయారు. అయిపోయింది. ఈ సంవత్సరం చూసుకున్నారు వాళ్ళు. ఈ తెలంగాణ వాళ్ళు వీళ్ళు కొట్టుకున్నారు, బాపు అంటున్నారు, ఇది అంటున్నారు, ఇలా వేసేద్దాం దెబ్బని ఈ సంవత్సరం రికార్డ్ బడ్జెట్ లక్షల కోట్ల రూపాయలు తెలంగాణకి ఇచ్చాడు వాళ్ళు చెప్తారు. అదే 5,000 నేను చెప్పింది అఫీషియల్ అయితే గూగుల్ పేపర్ చూడండి. 5,000 మళ్ళీ చెప్తున్నా, రిపీటింగ్ అగైన్ అండి, 5,454 కోట్ల రూపాయలు కేటాయించారంట. లాస్ట్ ఇయర్ మీద 117 కోట్లు ఎంతో పెంచినట్టు అదనంగా తెలంగాణకి ఇక పెంచారు కదా. ఎంతో కొంత సావండ్ర సన్నాసిల్లారని వాళ్ళు అనుకుండొచ్చు. గుజరాతీ పాటలు పాడుకుంటారు ఇక్కడికి వచ్చి తెలంగాణ హక్కుల కోసం, నా తెలుగు జాతి కోసం. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు గురించే నేను ఫిగర్స్ ఇస్తున్నాను. గుజరాత్కి అంతకుముందు 8,300 కోట్లు పెంచితే లాస్ట్ ఇయర్ 17,300 కోట్లు అంత ఇచ్చారు. ఈ సంవత్సరం 17,700 కోట్లు ఇచ్చారు. అంటే ఈ 2 సంవత్సరాలు ఇచ్చింది 35,000 కోట్ల రూపాయలు గుజరాత్కి ఇచ్చారు. మహారాష్ట్రకి
అంటే గుజరాత్కి 8,400 కోట్లు 8,400 కోట్లు పెంచారు. రిపీటింగ్ ఎగైన్ అండి, ₹1,00,00,000 తెలంగాణకి పెంచితే వీళ్ళు మాట్లాడేది 7 కొట్టుకుంటారు అనుకుని 8,400 రెట్లు పెంచారు గుజరాత్కి. నోరు మూసుకుని కూర్చుంది ఇక్కడ సమాజం, అయిపోయింది. మహారాష్ట్రకి 7,000 కోట్లు పెంచారు అంతకుముందు కంటే, తెలంగాణకు ₹1,00,00,000 పెంచారు. నమ్మలేదండి, ఇది నమ్మకపోయినా నెట్లో కొడితే వస్తుంది కదా సత్యం. అంటే క్రితం 2 సంవత్సరాల్లో తెలంగాణకి దాదాపు 10,700 కోట్లు ఎంత పెంచి వాళ్ళ ముద్దుల రాష్ట్రానికైనా గుజరాత్కి ఆ పక్కన మహారాష్ట్రకి కలిపి మీరు అదొక 35,000 కోట్లు, ఇదొక 47,000 కోట్లు. అంటే దాదాపు 55, 60, 70, 83,000 కోట్లు. ఇది కాకుండా మోడీ గారి ముద్దుల రైల్వే ప్రాజెక్టు మీరు నమ్మలేని నిజం చెప్తున్నానండి. వాళ్ళు ఎలా మాయ చేశారో, హైదరాబాద్ హబ్ అని చెప్పి వాళ్ళ బడ్జెట్ ప్రకటన కానీ పాపం వాళ్ళు వామపక్షాలు అందరూ పెట్టుకున్నారు. ఎంత దుర్మార్గం జరిగిందంటే మళ్ళీ చెప్తాను చూడండి, వాళ్ళ బడ్జెట్ కింద సంవత్సరం 19,000 కోట్ల రూపాయలు మోడీ గారు ముద్దుల రైల్వేకి కేటాయించుకున్నారు. మనం రూపాయి పెట్టాల్సిన పని లేదు, 4,000 కోట్లు మొత్తం జపాన్ లోన్ ఇస్తున్నారు కదా. ఇవాళ ఒక్క రైల్వే ముద్దుల అహ్మదాబాద్కి వేసుకునే రైల్వే ప్రాజెక్ట్ కోసం, బుల్లెట్ రైలు కోసం నేను మళ్ళీ చెప్తున్నాను, 2026 ఫిబ్రవరిలో చెప్తున్నాను, 1,98,000 కోట్లు అంటే 2 లక్షల కోట్లు అయినప్పుడు 2 లక్షల కోట్లు వాళ్ళ ముద్దులు బుల్లెట్ రైలు పెట్టుకుంటున్నారు. ఈ బడ్జెట్లో ఎంతో సెపరేట్గా పెట్టకుండా హైదరాబాద్కి 3 లైన్లు. ఏంటి రైళ్ళు అన్న? బొంబాయి నుంచి పూణేకి బుల్లెట్ రైలు, పూణే నుంచి హైదరాబాద్కి, హైదరాబాద్ నుంచి చెన్నైకి, హైదరాబాద్ నుంచి ఇది బెంగళూరుకి హబ్బ హైదరాబాదు. మనం బతుకుంటామండి. ఇవాళ వాళ్ళ ప్రాంతానికి లక్షల కోట్ల రూపాయలు, నేను చెప్తున్నాను 1,20,000 కోట్ల రూపాయలు 2 జిల్లాలకి 2 రాష్ట్రాలు కేటాయించుకుని తెలంగాణకి 10,000 కోట్లు. కానీ మీరు ఇంత బాధపడుతున్నారు సరిగ్గా ఏడాది. ఇది ఇంకోటి వస్తుంది, ఇది కూడా చెప్పింది అది మాట్లాడండి. ఇవాళ ఆర్థిక రీత్యా సాయం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సాయం లేదండి, మన పనులే మనం తీసుకునేదండి. ఆంధ్రప్రదేశ్కి నమ్మద్రోహం ఏమంచి జరుగుతున్నా సరే 49,000 కోట్లు, 53,000 కోట్లు. తెలంగాణకి 23,000 నుంచి 29,000 కోట్లు. పక్క రాష్ట్రానికి 70,000, ఆ పక్క రాష్ట్రానికి ఇంకో 1,40,000 కోట్లు. 23,000, 29,000 ఏంటి? ఆర్థికంగా కొంత బలోపేతంగా ఉండొచ్చు. ఆ తెలంగాణ ప్రజలు కట్టిన పన్నుల వల్ల, వాళ్ళ రక్తం స్వేదం వల్ల మొత్తం అంతా ఇవ్వాలి. ఇంకా పీయూష్ గోయల్ అంటాడు దక్షిణాల దౌర్భాగ్యం అంట. మనం అందరం ఏమంటాడు? దౌర్భాగ్యులు వీళ్ళు, మేము కట్టాం కాబట్టి పన్నులు అడిగితే ఏం బాగా చెప్తా అడుగుతారు కానీ దేశంలో భాగస్వామి కాబట్టి వెనకబడిన ప్రాంతాలు దౌర్భాగ్యులు ఎవరు? దౌర్భాగ్యులు అన్నారు ఈ దక్షిణాది అన్నాడు కేంద్ర మంత్రి గారు. అఫీషియల్ రికార్డ్ తీయండి, దౌర్భాగ్యపూర్వకంగా మాట్లాడాడు. నేను అడుగుతా ఉన్నాను, తెలంగాణ సమాజం అడుగుతుంది, లేదా కోస్తా రాయలసీమ లేదా తెలుగు సమాజంతో దక్షిణ సమాజం అడుగుతుంది. నేను అడుగుతా ఉన్నాను, మొత్తం నిధులు 100 రూపాయలు కడితే మహారాష్ట్ర కూడా తక్కువే వస్తుంది కాదా? మహారాష్ట్ర కూడా ఒకప్పుడు వాళ్ళ ద్రావిడే అది కాదంటలేదు. కడితే మీరు ఇచ్చినట్టు మాకు 1,00,000 కోట్లు ఇచ్చినట్టు మీరు ఫోజులు కొడతారేంటి? ముఖ్యమంత్రులు కేసీఆర్ గారు మాట్లాడండి, రేవంత్ రెడ్డి గారు మాట్లాడండి, బట్టి గారు మాట్లాడండి, ఎవరు మాట్లాడినా మా దగ్గర నిధులు కట్టించుకుని మాకిస్తా, అది కూడా 46%, 40%, 30% ఇస్తా, మీరు మాకు ఇచ్చినట్టు మాట్లాడతారేంటి అన్నారు. మొత్తం నిధులు అడగడం తప్పే, ఎందుకంటే దేశంలో వెనుకబడిన ప్రాంతాలకి ఒక జిల్లా ఎక్కువ వస్తే మిగతా జిల్లా కాదుకోవాలని బాధ్యత ఉంది. కానీ మీకు బెచ్చం ఇచ్చావురా అని మాట్లాడుతూ ఉంటే తట్టుకోవాల్సిన పని లేదండి. నేను చెప్తాను, తెలంగాణకు బెచ్చం ఇవ్వట్లేదు, తెలంగాణ దేశానికి త్యాగం చేస్తుంది. ఈవెన్ ఆంధ్రప్రదేశ్ అంత కష్టపడిన తీసుకుంటే ₹1 కడితే మీకు 100 రూపాయలు కడితే 30 రూపాయలు, 40 రూపాయలు, 45 రూపాయలు ఇస్తున్నారు. కానీ వీళ్ళు ఉత్తరాది రాష్ట్రాలకి వాళ్ళకు ఒక 100 రూపాయలు కడితే వాళ్ళకి 200, 300 రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఎక్కడి నుంచి ఖర్చు పెడుతున్నారు? అది అంతవరకు గుర్తుంచుకోండి సార్. అంటే అలా కాకుండా మీకు ఇచ్చావురా, బెచ్చం ఇచ్చే మీ రాష్ట్రానికి పడేసారు అంటే చప్పట్లు తరుచుకోవాలా? నేను అడిగిన తప్పు. 29,000 కూడా. ఇంకోటి చెప్తున్నాను, ఈ బడ్జెట్లో కేంద్ర గత 12 సంవత్సరాలు చెప్తున్నాను, హూమియారిటీ మేబీ ఇద్దరు కేసీఆర్ గారు రెస్పెక్ట్ ఎవ్రీవన్ అండి. ఈవెన్ భారతీయ జనతా పార్టీలో దత్తాత్రేయ గారు లాంటి గొప్ప నాయకులు ఉన్నారు. నేను వయసు వాళ్ళ రామచంద్రరావు గారు సహృదయంగా ఉండే నాయకుడు ఐఎమ్ నాట్. కానీ నేను అడుగుతున్నాను, డోంట్ సింగ్ గుజరాతీ పాటలు పాడొద్దండి. ఇవాళ ఒక్క నేషనల్ పార్టీ వచ్చింది తెలంగాణకి, మీకు తెలుసు కదా, వచ్చిందా 12 సంవత్సరాల నుంచి. జాతీయ ప్రాజెక్ట్ ఏమంటే కెన్బట్వా ప్రకటించారు. తుంగ ప్రాజెక్టు, తెలంగాణకు అన్యాయం జరుగుతుందనే ప్రాజెక్టుని తీసుకెళ్ళి నేషనల్ ప్రాజెక్టు నుంచి కేంద్ర బడ్జెట్లో నిధులు ఇచ్చారు. కాళేశ్వరం మీద కేసీఆర్ గారి తప్పు జరిగింది, నో సెకండ్ థాట్, నేను చెప్తాను, దాని మీద మాట్లాడుకుందాం. కానీ తెలంగాణలో ఒక ప్రాజెక్టు కింద మీరు కనుక పెట్టుంటే ఎందుకు పెట్టలేదండి? ఆర్బిట్రేషన్ సెంటర్ని కూడా గుజరాత్కి తరలించుకెళ్ళిపోయారు కదా. తెలంగాణ, నేను అడుగుతా ఉన్నాను ఇంకోటి కూడా, చౌదరి చరణ్ సింగ్ ఎయిర్పోర్ట్ అని దానికి మీరు కాన్పూర్ నుంచి రైలు వేసేసుకున్నారు, మెట్రో 4 చోట్ల. గోరఖ్పూర్ లాంటి బుడ్డ టౌను, మహబూబ్ నగర్ అంతా ఉంటుందేమో, దానికి వేసుకుంటా
నేను ఇవాళ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ నుంచి చూస్తాం, మనం తెలంగాణ నుంచి మాట్లాడుతున్నాం. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ మాకు కావాలని చెప్తే ఒక్క రూపాయి కేటాయించలేదంటాం. అఫీషియల్గా మరి ఎంత పెట్టేస్తారో తర్వాత ఇంగిల్ మెతుకులు ఇస్తారో ఎందుకని సమాజం నిలదీయట్లేదని అడుగుతున్నా. మాట్లాడితే కులచిచ్చు మత చిచ్చు. హైదరాబాద్ పేరు మారుస్తారు, భాగ్యనగరం అని పెడతారా? భాగ్యమతి పేరు వచ్చింది, అది గొప్ప ఒక హిందూ మత స్త్రీ అని చెప్పి అది గొప్ప గౌరవం అండి. ఏం కావాలి? ఓకే, అది ఇప్పుడు విషయం ఏంటంటే మీరు డైవర్ట్ చేస్తున్నారు, నేను చేయట్లేదు. వాళ్ళు బడ్జెట్ తీసుకొచ్చిన తర్వాత నిన్న ఆనందోత్సవాలతో మొత్తం పుల్లారెడ్డి స్వీట్లని పెట్టుకున్నారంట, శివకాశి నుంచి క్రాకర్స్ కాల్చుకున్నారంట. ఏం చేశారు? హైదరాబాద్ గుర్తుంచుకోండి, హైదరాబాద్ సెంటర్గా ఉంది దక్కన్ పీఠభూమిలో, ఇండియాలో దక్షిణ మెయిన్ భాగంలో గుండెకాయ. హైదరాబాద్ చూడండి ఎలా, హైదరాబాద్ కాదు తెలంగాణ ఒక గుండెకాయ ఎలా ఉంటుంది. మీరు ఢిల్లీ నుంచి దక్షిణాదికి వెళ్ళాలన్నా, బొంబాయి నుంచి తూర్పుకి వెళ్ళాలన్నా మధ్యలో ఉండే భూభాగం మీరు తప్పి దాని మీద రోడ్లు వేస్తారు. రోడ్ల కోసం మేము విధించామని చెప్తారా? అదేమైనా ఉచితంగా వేస్తున్నారా? వేరే రాష్ట్రంలో గారు తోలు తీస్తున్నారు, తోలు తీసే రోడ్లు, దానికి VGF ఇస్తారు వైబిలిటీకి. 1,00,00,000 కోట్లు మీరు ఇస్తున్నారా? కాంట్రాక్ట్ చెప్పి లోన్లు ఇప్పించి VGF అని మాట్లాడతాను. తెలంగాణకి దానమా? ఏంటంటే తెలంగాణ దానం?